ఈయన జగన్ పరిపాలన చూసినారు. ఏ ప్రభుత్వం మీరు ఇదే బెటర్ ఉంది. ఏది నాకే ఆరోగ్యశ్రీ కింద 1,20,000 ఆటో ఇప్పించుకున్నాను. పిల్లలకి అమ్మఒడంట, ఇది చేయూత 18,000 పడేది, ఇవన్నీ బెటర్గా ఉన్నాయి. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఎవరు నమ్మరు, ఇంతకుముందు చెప్పినారు, ఎవరు నమ్మరు కదా. నమ్మరు. ఏముందని అది చేస్తాను ఇది చేస్తాను బస్సు ఇవన్నీ ఏం చేయాలి. ఇప్పుడు మన డౌన్ నియోజకవర్గంలో వచ్చేసి మినిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ తరఫున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎవరైతే రాజేంద్రనాథ్ రెడ్డి బెటర్. ఇవాళ చూసినాం, ఇంతకుముందు నేను కూడా ఫుల్ కార్యకర్తను, కాంగ్రెస్ కార్యకర్తను. నేను కూడా చూసినాను, వాళ్ళు ఎంపటి ఉండి చూసినా, అన్ని చూసినాను. ఇదే దేవస్థానం సుజాత వెంబడి 4-5 మాటలు వచ్చినాను. ఈ దేవస్థానంలో కనీసం ఒక ఇంటికి పిల్ల పెట్టకపోయాము. ఇంటికి పిల్ల అది చెప్తాను, ఇది చెప్తాను, ఏదో ఇంటికి పిల్ల పెట్టకపోయాము. కేఈ ప్రభాకర్ అప్పుడు కూడా వచ్చినా నీటికి. అప్పుడు అన్నవాట దాంట్లో పని చేసుకుంటుంటే ఎవరికి అమ్మ వాళ్ళు వస్తే మినిస్టర్ ఎవరు వస్తే నీళ్ళు సరికి వస్తుంది. ఒక ఇంటికి పిల్ల పెట్టకపోయారు. ఈ రోజు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ దేవస్థానం గురించి. రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవన్నీ కంప్లీట్ పనులు అయిపోతాయి. వైఎస్ఆర్లో ఉండేటోళ్ళు కొంచెం టీడీపీ. ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి బాగా చేసినాడు, మా గ్రామంలో వైసీపీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అట్లా చెప్పలేము, రావచ్చు. ఏదైనా మళ్ళీ మార్పు వచ్చి కూడా చెప్పలేము. జనాలు అయితే మన చేతులు ఉన్నాం కదా ఇప్పుడు జనాలు. ఇప్పుడు ఎవరు వస్తే రాజారెడ్డి కూడా అయితే బాగా చేసినాడు. టెంపుల్ ఫంక్షన్ హాల్ చేసినాడు. ఇది గుడి కూడా స్టార్ట్ చేస్తున్నాడు. బాగా చేస్తాడు. ఎక్కడన్నా ఒకటి మంచిగా అభివృద్ధి చేసినాడు. సూర్యప్రకాష్ రెడ్డి వస్తే మేళ, బుగ్గన వస్తే మేళ డోన్ నియోజకవర్గంలో మనకి ఇద్దరికి పర్లేదు అన్న అప్పుడు ఎట్లయితే ఇవితో వస్తారు వాళ్ళు చెప్పలేము. ఇంతకుముందు అయితే వైఎస్ఆర్ రాదు, మీ విత్తే టీడీపీ వస్తుంది, ఈ విత్తే టీడీపీ రాదు, కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు అక్కడ చెప్పలేకున్నాం. రెండు ముఖం. నీ అభిప్రాయం ఎట్లుంటుంది? ఇప్పుడు ఇద్దరు ఎవరు వస్తే మేలంటారు? ఎవరు వస్తే మేలని ఎట్లా చెప్తావు? జగన్ కూడా పర్లేదు బాగానే చేస్తున్నాడు. అమ్మ ఒడి ఇవన్నీ కొద్ది జనాల మార్పు అయితే నేను చెప్తాను. టీడీపీ అనేది అంటున్నారు. చంద్రబాబు కూడా కొంత పథకాలు పెట్టాడు, ఉచిత సిలిండర్లు మహిళలకు. లాటికి 1,50,000 రుణమాఫీ అంటే జగన్ వస్తాడు చెప్పలేము. ఇప్పుడు రాష్ట్ర మూవీలోనే ఇంకా చెప్పలేదు ఆయన పథకాలు. 1,50,000 1,00,000 రుణమాఫీ అంటే అయ్యేవే. బిల్డింగ్ వచ్చి జగన్ వస్తాడు. ఇల్లు వచ్చాయి మీకు? ఏంది రాలేము, ఏంది రాలేదు ఇంతవరకు అయితే. నేను సచివాలయం మాకు ఇల్లు స్థలం మనం పెట్టుకోలేదు. ఇవెత్తు పాత బిల్లులు వచ్చినాయి, కొత్త బిల్లులు రాలే. కాకపోతే ఇది ఒకటి ఫ్రాడ్ చేసినాడు జగన్. అన్ని పల్లెలకు బాగానే ఇచ్చినాడు ఇల్లు, కానీ ఈ ఊర్లో ఎవరికి ఎప్పుడైతే అడగలే ఎవరిని. నాకు తెలిసినంత వచ్చి గుడి చూసుకుని అంతే. ప్రజలతో ఏం మాట్లాడారు? పనులు అయితే బాగా చేస్తున్నాడు. అందుబాటులో ఉంటాడు ఎప్పుడన్నా? టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ అట్లా ఉన్నప్పుడు ఎవరు అడుగుతాం. ఏం పేరు నీ పేరు? నా పేరు మధ్యలో.